జీఎస్టీ ట్యాక్స్ ను నిరసిస్తూ రాష్ట్రం మొత్తం హోటల్స్ రెస్టారెంట్లు బంద్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. హోటల్స్ యజమానులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే హోటల్స్ మీద పన్ను శాతాన్ని తగ్గించాలన్నారు. దీని మీద మరింత ముచ్చట కావ్య అందిస్తారు. ఏసీ నాన్ ఏసీ స్టార్ హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని విధించింది. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండే హోటల్ అన్నీ కూడా బంద్ ప్రకటిస్తున్నాయి. తెలంగాణతో పాటు మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ హ్యాబిట్స్ దగ్గర హోటల్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ బంద్ ప్రభావం ఎట్లుందో, అసలుకి ఈ బంద్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది తెలుసుకుందాం. అసలు వీళ్ళు బంద్ ప్రకటించడానికి ముఖ్య కారణం ఏంటి, ఇలా డిమాండ్లు ఏంది, దీనివల్ల వాళ్ళకు వచ్చే లాస్ ఏంది, ఇవన్నీ విషయాలు ఇలా అడిగి తెలుసుకుందాం. మనం చూస్తున్నాం బంద్ ప్రభావం అయితే కనిపిస్తుంది. హ్యాబిట్ సెంటర్ అది కూడా ఒక హోటల్, చాలా పెద్ద హోటల్. ఇది ఎప్పుడు జనాలతోటి ఉంటనే. అసలు ఎందుకు బంద్ ఇవాళ ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఎస్టీ నిర్ణయంతో ఇదివరకు 5% ఉంటే ఇప్పుడు దాన్ని 18%గా నిర్ణయించడం వల్ల సామాన్య తరగతి ప్రజలపైన అధిక భారం పడటమే కాకుండా హోటల్ రంగంపై కూడా పెను ప్రభావం పడే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడు ట్యాక్సులు పెరిగినప్పుడు బిజినెస్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్థికంగా హోటళ్ళన్నీ కూడా నష్టంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దాంతో హోటళ్ళు మూసుకునే పరిస్థితి కూడా భవిష్యత్తులో కలిగే ఆస్కారం ఉందనే మేము భయపడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే పలుసార్లు విన్నవించడం కూడా, వినతిపత్రాలు కూడా సమర్పించడం కూడా జరిగింది. వారు కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా దాన్ని 18% తీసుకురావడం వల్ల చాలా బాధాకరం. మీ డిమాండ్ లేని అంటే ఇప్పుడు మనకి నాన్ ఏసీ పైన 12, ఏసీ పైన 18, స్టార్ హోటళ్ల పైన 28 జీఎస్టీగా నిర్ణయించింది. మీ డిమాండ్ ఏంది అసలు? మా ప్రధానమైన డిమాండ్ ఏంది అని అంటే ఈ స్లాబ్స్ అన్నీ లేకుండా రెండే విధానాలు, అంటే స్టార్ కేటగిరీ ఒకటి, నాన్ స్టార్ కేటగిరీ ఒకటి. అంటే స్టార్ కేటగిరీలో మీరు విధించినటువంటి 28% కనుక 12% తీసుకొని వస్తే అప్పుడు భారతదేశానికి రావాల్సినటువంటి టూరిజం మిగతా దేశాలతో కూడా మనం పోటీపడి అందరికంటే ప్రథమ స్థాయిలో ఉండే ఆస్కారం ఉంటుంది ట్యాక్స్ తక్కువ చేయడం వల్ల. అలాగే ఇప్పుడు ఈ 18% నుంచి 5% చేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఇది లాభదాయకంగా ఉండి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రేపు 3వ తారీఖు మళ్ళీ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. కాబట్టి ఆ మీటింగ్లో మనం మరొకసారి ఆలోచించి దీనిపైన 18% నుంచి 5%కి తీసుకొని వస్తే అందరికి కూడా సరళతరంగా ఈ జీఎస్టీ పన్ను విధానం ఉంటుంది. తాజ్ మహల్ హోటల్ ఇక్కడ హ్యాబిట్స్ లో చాలా ఫేమస్, ఎప్పుడు కూడా రష్ ఉంటుంది మీకు. మరి అసొంటిది వాళ్ళ బంద్ పెట్టిర్రు, ఎట్లాంటి ఎఫెక్ట్ పడబోతుంది మీకు? మనకి జీఎస్టీ ఇట్ సెల్ఫ్ చాలా పెద్ద ఎఫెక్ట్ అండి. మన హోటల్ ఉన్నది కామన్ పబ్లిక్, ఎవరు రోజు వచ్చి తింటారు, అట్స్ ఉంటుంది పబ్లిక్. దిస్ ఇస్ నాట్ అ లగ్జరీ హోటల్. మీరు ట్యాక్స్ ఆల్మోస్ట్ 3 times చేసినాక అది పెద్ద డిఫరెన్స్ వస్తుందండి. మరి జీఎస్టీ అమలుకి వస్తే టూరిస్ట్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఉంటుందండి, ఎఫెక్ట్ 100% ఉంటుందండి. అంటే మూవ్మెంట్ పబ్లిక్ రావడం ఆఫ్టర్ తెలంగాణ ఆంధ్ర బైపరేషన్ తర్వాత ఆల్రెడీ బిజినెస్ తగ్గిందండి. తర్వాత ఈ జీఎస్టీ వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడతారు. ముందు 5% ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయము. అంటే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి కూడా హోటల్ అసోసియేషన్ వరకు అందరు కూడా మనం చూస్తున్నాం నల్ల బ్యాచ్లు ధరించి ఇవాళ నిరసన చేస్తున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఈ మంత్ అంటే 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు దగ్గర జంతర్ మంతర్ దగ్గర కూడా మరోసారి వీళ్ళ నిరసన కూడా తెలుపుతామంటారు. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ జీఎస్టీ వద్దు, ఈ దీనివల్ల మాకు నష్టమే తప్ప లాభం లేదనే హోటల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. అయితే కేవలం ఇది ఇక్కడ తాజ్ మహల్ హోటల్ పరిస్థితే కాదు, హైదరాబాద్లో చాలా చోట్ల కూడా 5 స్టార్ హోటళ్ళ కాడికి వెళ్ళి, చిన్న టిఫిన్ సెంటర్ల కాడికి వెళ్ళి కూడా జీఎస్టీ ఎవరైతే వస్తారో అంటే టర్న్ ఓవర్ 20 లక్షలు ఎవరికైతే ఉంటుందో ఆ పై ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ జీఎస్టీకి వ్యతిరేకిస్తూనే హోటల్ అన్ని కూడా బంద్ పెడుతున్నారు. మరి వీళ్ళ డిమాండ్లు ఎక్కడి వరకు ఉంటాయో, మరి కేంద్ర ప్రభుత్వం వరకు చేరుతాయో, వీళ్ళ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.